ఆపరేషన్ సింధూర్ విషయంలో మెజారిటీ దేశాలు భారత్కు బాసటగా నిలిచాయి అని కూడా ప్రకటించారు కదా సార్ మోదీ. వాస్తవానికి పాకిస్తాన్కి తుర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే పహల్గాం దాడిని మాత్రమే ప్రపంచ దేశాలు ఖండించాయి. వాస్తవంగా భారత్కి బాసటగా నిలిచాయా సార్ దేశాలు? మీరు అనేది నిజం, అది కరెక్ట్. అది మీరు అజర్బైజాన్, తుర్కీ కాదు, అసలు చైనాను మర్చిపోయారు. అసలు చైనా అత్యధికంగా పాకిస్తాన్కి అండగా నిలిచింది. భారతదేశానికి బాసటగా నిలవడం అంటే ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ఇట్? మీరు డిఫైన్ చేయాలి. ఒకటి, మిలిటరీ సపోర్ట్. మనం ఎవరిని అడిగినామా, అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, పక్క పెడదాం. డిప్లొమాటిక్గా మనకు ఎవరు సపోర్ట్ చేశారు? మనకు చైనా ఎలాగో సపోర్ట్ చేయదు. రష్యా గత సోవియట్ యూనియన్ లాగా మనకు సపోర్ట్ చేసిందా? 1971లో నిన్న రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించాడు, అమెరికా 7th ఫ్లీట్ అంటే సప్తమ నౌకాదళం అంటారు, కొన్ని వందల యుద్ధ విమానాలతో కూడిన యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లోకి దించితే ఇండియా భయపడలే, ఇందిరాగాంధీ వెనకాడలే. ప్రెసిడెంట్ నిక్సన్కు సూటిగా చెప్పింది, మీరు ఏమి చేసినా మేమేం చేయాలో చేస్తామన్నారు. అన్నట్టే బంగ్లాదేశ్ ఏర్పడింది. 90,000 పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బీజేపీ మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్ చెప్తున్నారు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది, బహుత్ మారా బస్ కరో అన్నది అని. ఎక్కడ సంతకం పెట్టారు? సరెండర్ అవుతుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా పాకిస్తాన్ ఒక్కడన్నా సైన్ చేశాడా? ఒక్క స్టేట్మెంట్ నుండి ఇచ్చారా మేము లొంగిపోతున్నామని? మన డీజీఎంఓతో వాళ్ళ డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ చెప్పాడని ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు. కానీ ఆ డీజీఎంఓ పాకిస్తాన్ ఏం చెప్తోంది? అసలు మేమే గెలిచామని చెప్తోంది. కానీ ఇందుకు భిన్నంగా 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా. దానికన్నా ఇది ఎక్కువనా, అది ఎక్కువనా? ఇప్పుడు విచిత్రం అయితే 1970 కన్నా గొప్ప విజయం అని చెప్పేవరకే కదా సమస్య వచ్చేది. లేకపోతే డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ, మన ఎయిర్ ఫోర్స్ అద్భుతమైన సాహసాన్ని చూపింది, బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది, ఎవరికి డిస్ప్యూట్ లేదు. అది ఈ సల్యూట్ అవర్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. కానీ మీరు 71లో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోతే, పాకిస్తాన్ 2 ముక్కలైతే, ఇప్పుడు అంతకన్నా గొప్పగా బస్ కరో బహుత్ మారే అంటే బస్ కరే క్యో బస్ కర్తే బహుత్ మారనానే ఆప్కో అడ్రస్ నైతే అని చెప్పాలి కదా. ఆపండి, ఆపం, నీ అంతు చూస్తాం. ఇప్పుడు మోడీయే చెప్పాడు కదా, వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఆపని మేము, వాడు బుల్లెట్ ఎత్తే శతకంతో కొడతామని. మరి మీరు అదే పని చేయాలి కదా అంటున్నా నేను. సో అందువల్ల ఎవరు సపోర్ట్ చేశారు? ఇజ్రాయిల్ ఒకటి సపోర్ట్ చేసింది మనకు. తర్వాత తైవాన్ను భారతదేశంలో ఒక దేశంగానే గుర్తించదు. ఈవెన్ టుడే ఇండియా పాలసీ ఇది వన్ చైనా పాలసీ. బీజేపీ నాయకులు బయట చెప్తారు తప్ప తైవాన్, టిబెట్లను చైనాలో భాగమనే మోడీ ప్రభుత్వం అఫీషియల్ వర్షన్. నాకు కాదని చెప్పండి. ఈ మధ్య నేను రామ్ మాధవ్ను ఫారిన్ పాలసీ ఇంట్రో చేసినప్పుడు అడిగాను, ఆయన ఈ యాక్సెప్టెడ్, నిజమే వన్ చైనా పాలసీ మేము కట్టుబడి ఉన్నామన్నాడు. టిబెట్ను మనము చైనా కబ్జా చేసిందని పొలిటికల్గా మాట్లాడతారు. రామ్ మాధవ్ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పాడు, చైనా టిబెట్ కబ్జా చేసిందంటే వెంటనే అడిగాను, కరెక్టే, మరి ఎందుకు మనం టిబెట్ను వేరే దేశంగా గుర్తించమన్నా? టిబెట్ చైనాలో భాగంగానే గుర్తిస్తాం కదా. అంటే అఫీషియల్ అయినేమో చైనాలో టిబెట్ భాగం, పొలిటికల్ అయినేమో చైనా టిబెట్ కబ్జా చేసింది, అఫీషియల్ అయినేమో తైవాన్ చైనాలో భాగం. తైవాన్ ఒక దేశం సపోర్ట్ చేసిందంటారు, ఎట్లా కరెక్ట్ అవుతుందండి ఇది? సో అందువల్ల ఎవరు? అమెరికా సపోర్ట్ చేసిందా? యూరప్ మాట్లాడిందా? అసలు యునైటెడ్ నేషన్స్లో కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా జరిగింది కదా. IMF, వరల్డ్ బ్యాంక్ అప్పులాగినాయా? అసలు ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ మాట్లాడాడే. పాకిస్తాన్ పహల్గామ్లో అమాయకుల రక్తంతో తడిసిన ఆ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అదే రక్తపు చేతులతో వైట్ హౌస్కి వస్తే ట్రంప్ కరచాలనం చేశాడే. ఆ భారతీయుల రక్తంతో చేతులు నింపుకున్న ఆ అసీం మునీర్ చేతులతో కరచాలనం చేశాడు ట్రంప్ కదా. ఇది మనకి ఎక్కడ డిప్లొమాటిక్ విజయం? ప్రపంచం అంతా మన బాసటగా నిలిచిందంటే, ప్రపంచంలో ఏ ఒక్క దేశమైనా పాకిస్తాన్ ఖండించిందా? షోమి. భారతదేశం క్వాడ్లో భాగం, అందులో పాకిస్తాన్ లేదు. చైనాకు వ్యతిరేకంగా మన అమెరికాతో కలిసిన కూటమిది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు భారతదేశం సపోర్ట్ చేసింది. అఫ్కోర్స్ మన ప్రయోజనాలు కూడా ఉన్నాయి చైనాతో మనకున్న గొడవల వల్ల. కానీ క్వాడ్ పాకిస్తాన్ పేరు చెప్పలేదు. యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించిన రెజల్యూషన్లో మొదలు రెసిస్టెంట్ పేరుండే, ఆ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు రెసిస్టెంట్ పేరు కూడా తీసేశారు.
షో మీ విచ్ కంట్రీ పాకిస్తాన్ స్పష్టంగా తీవ్రవాదాన్ని పహల్గాం దాడులకు నువ్వే కారణం అని అన్నదా? మరి ప్రపంచం అంతా బాసటగా నిలిచిందంటే అసలు ఇరుగు పొరుగు దేశాలు చుట్టూ ఉన్న దేశాలకు ప్రపంచమంతా మన మల్టీ పార్టీ డెలిగేషన్లు ఎంపీల డెలిగేషన్లు వెళ్ళాయి. శ్రీలంక వెళ్ళిందా? మాల్దీవ్స్ వెళ్ళినాయా? నేపాల్ వెళ్ళిందా? ఒక్కరు వెళ్ళలే. ఎందుకు? మరి ఆన్సర్ చెప్పాలి కదా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ఇజ్రాయిల్ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇజ్రాయిల్కి ఇస్లామిక్ దేశాలతో ఉన్న గొడవకు మద్దతు ఇచ్చింది, మన మీద ప్రేమతో కాదు. తాలిబాన్ మనకు మద్దతు ఇచ్చింది, తాలిబాన్కి ఇండియా మీద ప్రేమ ఉందని నమ్ముదామా? తాలిబాన్ ఎందుకు మద్దతు ఇచ్చింది? వాడికి పాకిస్తాన్తో ఉన్న గోల వల్ల ఇచ్చింది. ఆ ఫస్తూన్లు, ఆ డ్యూరాండ్ లైను, టెరిక్, తాలిబాన్, పాకిస్తాన్ వాళ్ళ గోళ్ళలా మనకు మద్దతు ఇచ్చింది, హానెస్ట్గా మద్దతు ఇచ్చిన కంట్రీ ఎవరని అడుగుతున్నాం. భారతీయునిగా నేను కోరుకునేది ప్రపంచమంతా మన బాధ్యతగా నిలవాలని. కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్కు డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ వచ్చింది. కశ్మీర్ మధ్యవర్తిత్వం చేస్తానికి ఉపయోగించుకోగలిగాడు. ఇండియా పాకిస్తాన్ ఐఫనేట్ చేశాడని కదా. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో, యుద్ధ భూమిలో మన సైనిక బలగాలు అపూర్వమైన సాహసాన్ని చూపి అద్భుతమైన విజయాన్ని సాధిస్తే అది డిప్లొమసీలో ఆ విజయం కనబడలేదు కదా అనేదే క్వశ్చన్ తప్ప సైన్యం సత్తాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? సైన్యం అద్భుతమైన విజయం సాధించింది. అంత అద్భుతమైన విజయం సాధించా కూడా మీరు అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపారనేది క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్కి ఇప్పటివరకు ఆన్సర్ లేదు కదా.